ఏపీ సీఎం జగన్ సొంత జిల్లా కడప. ఈ ఉమ్మడి జిల్లాలో వైసీపీకి గ్రౌండ్ లెవెల్లో బాగా పట్టుంది. మరి కూటమిగా వచ్చిన 3 పార్టీల బలం ఎంత? పోలింగ్ పై ఎవరు ప్రభావం చూపించారు? ఓటర్ల అటెన్షన్ సాధించింది ఎవరు? ఈ నెల 13 పోలింగ్ ముగిసిన తర్వాత జరుగుతున్న చర్చ ఇదే. కడపలో పూర్తి స్థాయిలో పాగా వేయాలని చూస్తుంది వైసీపీ. కానీ కూటమి గణనీయంగానే సీట్లు సాధిస్తుందని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఈ విషయంలో ఉభయ పక్షాల మూడ్ ఏ విధంగా ఉన్నప్పటికీ కీలక నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాలపై ఉత్కంఠ నెలకొంది. అక్కడ ఎవరు గెలుస్తారు, ఎవరు పైచేయి సాధిస్తారు అనేది అంచనాలకు అందడం లేదట. పులివెందులలో సీఎం జగన్ కు వచ్చే మెజారిటీపై ప్రముఖంగా చర్చ నడుస్తోంది. అలాగే కడప, రాయచోటి, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో ముఖ్య నేతల ప్రభావం పైన అందరి ఫోకస్ నెలకొంది. ఏపీ సీఎం జగన్ సొంత జిల్లా కడప. ఈ ఉమ్మడి జిల్లాలో వైసీపీకి గ్రౌండ్ లెవెల్లో బాగా పట్టుంది. మరి కూటమిగా వచ్చిన 3 పార్టీల బలం ఎంత? పోలింగ్ పై ఎవరు ప్రభావం చూపించారు? ఓటర్ల అటెన్షన్ సాధించింది ఎవరు? ఈ నెల 13న పోలింగ్ ముగిసిన తర్వాత జరుగుతున్న చర్చ ఇదే. కడపలో పూర్తి స్థాయిలో పాగా వేయాలని చూస్తుంది వైసీపీ. కాదు, కూటమి గణనీయంగానే సీట్లు సాధిస్తుందని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఈ విషయంలో ఉభయ పక్షాల మూడ్ ఏ విధంగా ఉన్నప్పటికీ కీలక నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాలపై ఉత్కంఠ నెలకొంది. అక్కడ ఎవరు గెలుస్తారు, ఎవరు పైచేయి సాధిస్తారు అనేది అంచనాలకు అందడం లేదట. పులివెందులలో సీఎం జగన్ కు వచ్చే మెజారిటీపై ప్రముఖంగా చర్చ నడుస్తుంది. అలాగే కడప, రాయచోటి, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో ముఖ్య నేతల ప్రభావం పైన అందరి ఫోకస్ నెలకొంది. ఇంకా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఐ న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇక ఈసారి కడప జిల్లాలో ఓటర్ తీర్పుపై ప్రధాన పార్టీలు ఎలాంటి అంచనాలు వేస్తున్నాయి? ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసినటువంటి అధికార పార్టీ వైసీపీ కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా అత్యధికంగా పోలింగ్ శాతం నమోదు కావడంతో ప్రస్తుతం ఉత్కంఠంగా జరుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలకు 10 స్థానాల్లో కూడా వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది, అధికారం చేపట్టింది రాష్ట్ర వ్యాప్తంగా. దాంతో పాటు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల పోలింగ్ శాతం కూడా ఒక కడప మినహాయిస్తే ఉమ్మడి కడప జిల్లాలోని మిగతా 9 స్థానాల్లో కూడా దాదాపు అత్యధికంగా నమోదు కావడం కొంచెం నేతల్లో కూడా కొంచెం ఇబ్బందికరంగా మారిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కడప ప్రాంతంలో, కడప నియోజకవర్గంలో ప్రధానంగా ఏదైతే ఇక్కడ అబ్దుల్ బాషా డిప్యూటీ సీఎం గా ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. దాదాపు గతంలో లేని విధంగా కూడా అత్యల్పంగా 65% పైగానే పోలింగ్ నమోదు కావడం పట్ల ప్రస్తుతం ఇక్కడ అధికార పార్టీకి గట్టి ఎదురుదెబ్బ కొనసాగే అవకాశం ఉందని చెప్పి ప్రస్తుతం కూటమి పార్టీలు కూడా భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు రాజంపేట, ఇటు రాయచోటి కానీ, పులివెందులు కానీ, జమ్మలమడుగు, కడప ఈ 4 నియోజకవర్గాల్లో ప్రధానంగా తీసుకున్నటువంటి కడప మినహాయిస్తే మిగతా 3 నియోజకవర్గాల్లో కూడా దాదాపు జమ్మలమడుగు, పులివెందుల ప్రాంతంలో 80 పైగానే నమోదు కాగా ప్రస్తుతం రాయచోటి నియోజకవర్గంలో దాదాపు గతంలో ఎన్నెల్లే విధంగా ప్రస్తుతం 77% పోలింగ్ శాతం నమోదైంది. ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ గడికోట శ్రీకాంత్ రెడ్డి కూడా అక్కడ ఉన్నారు. ఆయన కూడా ప్రస్తుతం ఏదైతే కూటమి పార్టీల తరఫున ప్రస్తుతం మండిపల్లి రామప్రసాద్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ గతంలో ఏదైతే 4 దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ రాయచోటి నియోజకవర్గంలో ప్రధానమైన సమస్యలైనటువంటి సాగు నీటితో పాటు అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ కూడా ఏం జరగలేదు. గతంలో 2 ఏళ్ల క్రితం ప్రస్తుతం అన్నమయ్య జిల్లాగా రాయచోటి కేంద్రంగా పురుడు పోసుకున్న అనంతరం కూడా ప్రస్తుతం భూ కబ్జాలు లేదంటే ఇతర అనేక విధాలుగా కూడా అక్రమ దందాలు ఎక్కువైపోయినాయని చెప్పి ప్రస్తుతం ఓటర్లు కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ పోలింగ్ కు ఓటింగ్ చేసేందుకు కూడా పెద్ద ఎత్తున మొగ్గు చూపడం ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి కొంచెం డౌన్ఫాల్ గా భావించవచ్చు. ఇటు పులివెందుల, ఇటు జమ్మలమడుగు ఇక్కడ ఉన్నటువంటి పులివెందుల, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో సంబంధించినటువంటి కేవలం పులివెందుల ప్రాంతంలో దాదాపు 81 పైగానే శాతం పోలింగ్ నమోదు కాగా ప్రస్తుతం అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి గతంలో 90,000 పైగానే మెజార్టీ సాధించిన ఆయన ప్రస్తుతం మెజార్టీ ఎంత వస్తుంది అనేది కూడా ప్రస్తుతం డైలమాలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మరోవైపు
బీటెక్ రవి కూడా ఇటు టీడీపీ పార్టీ తరఫున అక్కడ కూటమి అభ్యర్థిగా అక్కడ బరిలో నిలిచారు. గతంలో ఎప్పుడు లేని విధంగా తొలి ప్రయత్నం ఆయన చేసినప్పటికీ కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి వచ్చి మెజార్టీ వైపే విడదీసే క్రమంలో కూడా అక్కడ ఉన్నటువంటి బీటెక్ రవి మలుచుకున్నారు. గట్టి పోటీ ఇస్తారా అనేది కూడా కొంచెం ప్రశ్నార్థకంగా మారింది. ఇటు జమ్మలమడుగు నియోజకవర్గానికి వస్తే అక్కడ మాజీ మంత్రి ఆదినారెడ్డి ప్రస్తుతం అక్కడ వైసీపీ అభ్యర్థి తరఫున మూలి సుధీర్ రెడ్డి కూడా అక్కడ బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో తొలి ప్రయత్నంలోనే అత్యధికంగా 50,000 పైగానే ఓట్ల మెజార్టీతో సాధించారు మూలి సుధీర్ రెడ్డి. అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకంగా అవుతూ ఈ 5 ఏళ్ల పాటు ప్రజా సంక్షేమాలు అలాగే ప్రజా సంక్షేమ పథకాల గురించి అక్కడ ఉన్నటువంటి ఏ చిన్న సమస్య అయినా కూడా నేరుగా అక్కడికి వెళ్లి ఆ ప్రజా సమస్యలను తీర్చడం పట్ల ప్రస్తుతం ఆయనకు సానుభూతి ఉందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఆదినారెడ్డి మాజీ మంత్రిగా అక్కడ ఉన్నప్పుడు గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేయలేదని ఒక భావన ఉంది. గతంలో ఎన్నికల కోసమే ఆయన ప్రస్తుతం ఈ ఎన్నికల్లోనే బరిలో నిలుస్తున్నారు కానీ పూర్తి స్థాయిలో ప్రజలలో మమేకం కావడం లేదని కూడా కొంచెం మైనస్ పాయింట్ గా చెప్పవచ్చు. ఓవరాల్ గా చూస్తున్నటువంటి ఉమ్మడి కడప జిల్లాలో పులివెందల, రాయచోటి, జమ్మలమడుగు, కడప ఈ 4 నియోజకవర్గ ప్రాంతాలు ఈ 4 నియోజకవర్గాలు వచ్చినటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ పోలైన పర్సెంటేజ్ ప్రకారము అక్కడ గెలుపటంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు కూడా భావిస్తూ వస్తున్నారు. అంటే రాజకీయ శ్రీనివాస్ మరోపక్క చూసుకున్నట్టయితే అటు పులివెందలలో సీఎం జగన్ కు వచ్చే మెజారిటీపై ఎలాంటి చర్చ సాగుతుంది? ఓవరాల్ ఇక్కడ కేవలం పులివెందుల వైపే ఇక్కడ బెట్టింగ్లు కూడా చాలా ఓవరాల్ సాగుతున్నాయి. భారీ స్థాయిలో ఎన్ని లేని విధంగా ప్రస్తుతం అధికంగా కొనసాగుతుంది అని చెప్పవచ్చు. ఒక రాయలసీమలోనే కేవలం ముఖ్యమంత్రి మెజార్టీ ఎంత సాధిస్తారనే దాని మీద ప్రస్తుతం టీడీపీ అనుచరులు కావచ్చు లేదంటే వాళ్ళకి అనుకూలమైన వ్యక్తులు కూడా ఇటు వైసీపీ వాళ్ళు కూడా 1:1 ప్రకారం కూడా అత్యధికంగా మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇప్పటికే కోట్ల రూపాయలు కూడా చేతులు మారాయని చెప్పి తెలుస్తుంది. అయితే కేవలం గతంలో వచ్చినటువంటి భారీ మెజార్టీ కూడా రికార్డ్ బ్రేక్ చేస్తారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి? ఆయన చెప్తున్నటువంటి వైనాట్ 175 లో కూడా ప్రస్తుతం పూర్తి స్థాయిలో అమలు పరుస్తే వైనాట్ 175 లో ప్రస్తుతం ఈయన పులివెందుల నియోజకవర్గం నుంచి పార్టిసిపేట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి దాదాపు 1,00,000 పైగానే మెజార్టీ వస్తుందని చెప్పి ఒక పక్క వైసీపీ శ్రేణులు భావిస్తుంటే మరోవైపు కూటమి అభ్యర్థులు ఇటు కూటమి పార్టీ తరఫున సానుభూతులు కూడా పెద్ద ఎత్తున దాదాపు 50,000 నుంచి 60,000 మాత్రమే మెజార్టీ వచ్చే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు కూడా పెద్ద స్థాయిలో బెట్టింగ్లు కాస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే శ్రీనివాస్ మరోపక్క చూస్తే అటు కడప, రాయచోటి, జమ్మలమడుగులలో పార్టీల విశ్లేషణలు ఎలా ఉన్నాయి? ఓవరాల్ గా కేవలం ఇటు రాయచోటిలో ఢీ కొట్టబోయేది ప్రస్తుతం టీడీపీతో అంటే గడ్డికోట శ్రీకాంత్ రెడ్డి గతంలో కూడా చాలా ప్రెస్ గా ఉండేది. ఇటు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలతో పాటు అక్కడ ఉన్నటువంటి ముస్లిం ఓటు బ్యాంక్ చాలా కీలకంగా ఉంది. గతంలో గత ఎన్నికల్లో పోలీసుతో చూసినటువంటి పరిస్థితులు కానీ అంచనాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏర్పడిన గణాంకాలు కూడా పూర్తిగా ముస్లిం ఓటు బ్యాంక్ చాలా కీలకంగా మారిందని చెప్పవచ్చు. ప్రస్తుతం రాయచోటి అన్నమయ్య జిల్లా కేంద్రంగా మారినప్పటి నుంచి కూడా పూర్తిగా ఆ ముస్లిం సోదరులు ఇటు మైనార్టీ సోదరులు కూడా చాలా దూరంగా ఉంటూ వస్తున్నారు. గతంలో చాలా మంచిగా మెలిగినటువంటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ప్రస్తుతం ముస్లిం మైనార్టీ వర్గాలకు కూడా చాలా దూరం పెట్టు రావడంతో ప్రస్తుతం వాళ్ళు చాలా విముఖంగా ఉన్నారని చెప్పవచ్చు. అదే ప్రభుత్వ వైఫల్యాలు కూడా అక్కడ మండిపల్లి రామప్రసాద్ రెడ్డికి ఒక ప్లస్ గా భావించవచ్చు. ఇటు జమ్మలమడుగులో కూడా ప్రస్తుతం ఏదన్నా పార్టీ సాధించే సీట్లలో ఉమ్మడి కడప జిల్లాలో చాలా టఫ్ ఫైట్ ఇస్తుందని చెప్పవచ్చు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మూలి సుధీర్ రెడ్డి ప్రస్తుతం అక్కడ 70,000 మెజార్టీ సాధిస్తా అని చెప్పి ఇప్పటికే ఛాలెంజ్ విసరడం జరిగింది మీడియా సాక్షిగా. అయితే ఆదినారెడ్డి మాత్రం కూడా తానే గెలవబోతున్నానని చెప్పి కూడా ఆయన గట్టి ప్రయత్నం కూడా చేస్తున్నానని చెప్పి ఆయన కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్ గా పోలింగ్ శాతం నమ్మేదైనప్పుడు పోలింగ్ రోజు కూడా అయిపోయినప్పటి నుంచి కూడా దాదాపు అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి కూటమి అభ్యర్థి ఆదినారెడ్డి వర్సెస్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డి పట్ల కూడా ప్రస్తుతం పోలీసులు కూడా 144 సెక్షన్ లో దాదాపు ఇంటికే పరిమితం చేశారు. ఎవరు కూడా ర్యాలీలు అలాగే అనుమతి లేని బాణాసంచా కాల్చినా కూడా అక్రమ కేసులు పెడతామని చెప్పి ఇప్పటికే హుకుం జారీ చేయడం